సిస్టమ్ వినియోగదారు ప్రవర్తన డాష్బోర్డ్ అంటే ఏమిటి? వినియోగదారు ప్రవర్తన డాష్బోర్డ్ అనేది విజువల్ ఇంటర్ఫేస్. ఇది వినియోగదారులు ఉత్పత్తి, సేవ లేదా ప్లాట్ఫారంతో ఎలా ఇంటరాక్ట్ అవుతారో అంతర్దృష్టులను అందిస్తుంది. ఇది తరచుగా నిజ సమయంలో వినియోగదారు కార్యకలాపాలు, ప్రాధాన్యతలు మరియు ట్రెండ్ల గురించి డేటాను సమగ్రం చేస్తుంది, విశ్లేషిస్తుంది మరియు అందిస్తుంది. వినియోగదారు అనుభవాన్ని యూఎక్స్ మెరుగుపరచడానికి మరియు పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి వ్యాపారాలు మరియు బృందాలు వినియోగదారు నిశ్చితార్థాన్ని అర్థం చేసుకోవడం, నమూనాలను గుర్తించడం మరియు డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో ఇటువంటి డాష్బోర్డ్లు సహాయపడతాయి. కీ ఫీచర్లు: వినియోగదారు కార్యాచరణ ట్రాకింగ్, లాగిన్ ఫ్రీక్వెన్సీ, సెషన్ వ్యవధి, పేజీ వీక్షణలు, క్లిక్లు లేదా ప్లాట్ఫారంలో తీసుకున్న చర్యలు వంటి కొలమానాలు. ప్రవర్తనా విధానాలు: వినియోగదారు నావిగేషన్ ఫ్లోలు, ఫన్నెల్లలో డ్రాప్ ఆఫ్ పాయింట్లు మరియు ఉత్పత్తి ద్వారా సాధారణ మార్గాలపై డేటా. విభజన: జనాభాలు, పరికర రకం, స్థానం లేదా ఇతర ప్రమాణాల ఆధారంగా విభిన్న వినియోగదారు సమూహాలు ఎలా ప్రవర్తిస్తాయో అంతర్దృష్టులు. ఎంగేజ్మెంట్ మెట్రిక్లు: నిర్దిష్ట ఫీచర్లపై గడిపిన సమయం, వినియోగించిన కంటెంట్ లేదా నోటిఫికేషన్లతో నిశ్చితార్థం వంటి పరస్పర చర్యలపై డేటా. నిలుపుదల మరియు చర్న్ విశ్లేషణ: వినియోగదారు విశ్వసనీయత, పునరావృత సందర్శనలు లేదా వినియోగదారులు ప్లాట్ఫారం నుండి నిష్క్రమించడానికి గల కారణాల సూచికలు. మార్పిడి రేట్లు: ఎంతమంది వినియోగదారులు కోరుకున్న చర్యలను పూర్తి చేస్తారో పర్యవేక్షించడం, ఉదా. కొనుగోళ్లు, సైనప్లు, డౌన్లోడ్లు. కస్టమ్ మెట్రిక్లు: నిర్దిష్ట వ్యాపార లక్ష్యాలు లేదా వినియోగదారు పరస్పర చర్యలకు అనుగుణంగా రూపొందించబడిన కొలమానాలు. సాధారణ భాగాలు: చార్ట్లు మరియు గ్రాఫ్లు, ట్రెండ్లు మరియు పోలికలను దృశ్యమానం చేయడానికి లైన్ గ్రాఫ్లు, బార్ చార్ట్లు, పై చార్ట్లు లేదా హీట్ మ్యాప్లు. ఫన్నెల్లు: సైన్ అప్ చేయడం లేదా కొనుగోలు చేయడం వంటి ప్రక్రియను పూర్తి చేయడానికి వినియోగదారులు తీసుకునే దశలను సూచిస్తుంది. నిజసమయ డేటా: కొనసాగుతున్న వినియోగదారు పరస్పర చర్యలను పర్యవేక్షించడానికి ప్రత్యక్ష నవీకరణలు. ఫిల్టర్లు: నిర్దిష్ట డేటా సబ్సెట్లు లేదా టైమ్ఫ్రేమ్లలోకి డ్రిల్ డౌన్ చేయడానికి ఎంపికలు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్: నిర్ణయం తీసుకోవడానికి అత్యంత ముఖ్యమైన కొలమానాలను హైలైట్ చేయడం. కేసులను ఉపయోగించండి. ఇకామర్స్: కార్ట్ విడిచిపెట్టే రేట్లు, ఉత్పత్తి వీక్షణలు మరియు కొనుగోలు ప్రవర్తనలను ట్రాక్ చేయండి. సాస్ ఉత్పత్తులు: ఫీచర్ వినియోగం, ట్రయల్డ్ సబ్స్క్రిప్షన్ మార్పిడులు లేదా నిలుపుదల రేట్లను విశ్లేషించండి. మొబైల్ యాప్లు: సెషన్ ఫ్రీక్వెన్సీ, యాప్ నావిగేషన్ మరియు యాప్లో కొనుగోళ్లను అర్థం చేసుకోండి. కంటెంట్ ప్లాట్ఫారంలు: ఏ కథనాలు, వీడియోలు లేదా ఇతర కంటెంట్ అత్యంత ప్రజాదరణ పొందాయో మరియు ఎందుకు అని అంచనా వేయండి. వినియోగదారు ప్రవర్తన డాష్బోర్డ్ను ఉపయోగించడం ద్వారా సంస్థలు తమ ఆఫర్లను వినియోగదారు అవసరాలతో మెరుగ్గా సమలేఖనం చేయగలవు, కస్టమర్ సంతృప్తిని మెరుగుపరుస్తాయి మరియు చివరికి వృద్ధిని పెంచుతాయి.